హాయ్ అండి. ఈరోజు చపాతీలోకి కర్రీ చేస్తున్నాను. ఆ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. ఉడకబెట్టుకున్న రెండు పెద్ద ఆలుగడ్డలు 2 ఉడకబెట్టి ఉంచుకున్నాను. అలాగే బఠానీ, ఇగో పచ్చి బఠానీ, కొద్దిగా బఠానీ, 2 చిన్న క్యారెట్లు, 4 పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయ, కొద్దిగా చింతపండు, 3 లవంగాలు, 2 పెద్ద టమాటా, ఇంకా పసుపు, కారం, శనగపిండి, కొద్దిగా ఉప్పు, ఆయిల్. దీనికి కావాల్సిన పదార్థాలండి. మరి కూర ఎట్లా చేద్దాం చూద్దరు కానీ రండి. సరే కదండి, సరిపడా ఆయిల్ వేసుకుంటున్నాను. చూసారు కదండి, 3 లవంగాలు వేస్తున్నాను. ఇందాక చెప్పడం మర్చిపోయాను. కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర, ఒకటి ఎండుమిర్చి, పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. అలాగే క్యారెట్, ఉల్లిపాయ, బఠానీ కూడా వేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇదిగో కొద్దిగా మగ్గాయి. ఇదిగో ఇలా కొద్దిగా మగ్గాక ఇవన్నీ టమాటా ముక్కలు. చూసారు కదండి, టమాటా కూడా మగ్గిపోయింది. కొద్దిగా మగ్గాలంతే. ఇది క్యారెట్ అది మగ్గిపోయింది. ఇదిగో బంగాళదుంప ముక్కలు, ఉడకబెట్టుకున్న ముక్కలు. చూసారు కదండి, పసుపు, పచ్చిమిర్చి వేసాం కదండి, కొద్దిగా కారం, ఉప్పు 1 స్పూన్ వేస్తున్నాను. తర్వాత మళ్ళీ కొద్దిగా వేస్తాను. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి అప్పుడు శనగపిండి వేసుకోవచ్చు. ఒక 5 నిమిషాలు మగ్గనిచ్చి. చూసారు కదండి, కొద్దిగా నీళ్లు పోసాను. కొద్దిగా మగ్గనిద్దాం. ఆలుగడ్డ వేసాం కదా, కొద్దిగా ఉడకనిద్దాం. చూసారు కదండి, ఇవన్నీ మగ్గిపోయాయి, పూర్తిగా మగ్గాయి. కొద్దిగా శనగపిండి వేసుకోవడం. అందులోనే కొద్దిగా చింతపండు నానబెట్టాను. నాకు 1 స్పూన్ వేసాను కదా, ఇప్పుడు కొద్దిగా సరిపడా కావాలంటే కలుపుకోవచ్చు. చూసారు కదండి, మీకు ఇంకా పలుచగా కావాలంటే కొద్దిగా నీళ్ళు వేసుకోండి. నేను కూడా పోస్తాను కొద్దిగా. ఇప్పుడు ఇంతేనండి, చపాతీల్లోకి, పుల్కాల్లోకి, పూరీల్లోకి చాలా బాగుంటుంది ఈ కూర. చూసారు కదండి, అయిపోయింది కూర. కూర అయిపోయింది.
ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. చూశారు కదండి, అయిపోయింది చపాతీ కూర. చపాతీ అంటే పులక, పూరి అన్నిట్లోకి చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, అలాగే షేర్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.